That we'll be looking at two different passages from 2 Timothy for today. నేను మీతో చెప్పినట్లుగా ఈ దినాన తిమోతికి వ్రాసిన రెండవ పత్రికలో రెండు వాక్య భాగాలను మనం చూడబోతున్నాం. The first thing we looked at this morning was 2 Timothy 2 verses 20 through 22. ఈ ఉదయకాలమున మొట్టమొదటిగా తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం 20వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చూడగలిగాం. And that from that passage we looked at what is the kind of life that you and I need to live to be used by God well in his service. అందులో మనం నేర్చుకున్న పాఠం, దేవుడు తన యొక్క సేవలో మనలను బాగుగా వాడుకోవాలి అంటే మనం ఏ విధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, ఏ విధమైన గుణలక్షణాలు కలిగి ఉండాలి అనే సంగతిని మనం ధ్యానం చేసాం. For the second session, which is this message, ఇప్పుడు రెండవ తరగతిలో మనం చూసే వర్తమానం, we're going to look at the topic of how to finish your Christian life well. మీ యొక్క క్రైస్తవ జీవితాన్ని బాగుగా ఎలాగ ముగించగలం. How to finish your Christian life well. క్రైస్తవ జీవితాన్ని బాగుగా ఎలాగ ముగించాలి. There was a theologian who was walking around in a graveyard one day. ఒక వేదాంతవేత్త ఉన్నాడు, ఆయన ఒక సమాధుల తోటలో ఒక దినాన్ని నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. And then he began inspecting the gravestones that were there. అక్కడ ఉన్నటువంటి ఖరీదైనటువంటి రాళ్లను పరిశీలన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. And he saw that some of them were about 150-200 years old as well. అక్కడ ఉన్నటువంటి ఆ సమాధులను చూస్తూ ఉంటే కొన్ని సమాధులు 100-150 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి సమాధులు ఉన్నాయి. There are some markers, some things written on each gravestone. ప్రతి ఒక్క ఆ సమాధి రాయి మీద కొన్ని వాక్యాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. One said he was a loving father. ఒక చోట ప్రేమ కలిగిన తండ్రి అని వ్రాయబడింది. Another one said a beloved mother. మరొక వైపు ప్రియమైన తల్లి అని వ్రాయబడింది. Another one said rest in peace. మరొక చోట విశ్రాంతి పొందుతున్నాడు అని వ్రాయబడింది. The other one said rest in Jesus or asleep in Jesus. మరొక చోట వ్రాయబడింది క్రీస్తునందు నిద్రించుచున్నాడు అని వ్రాయబడింది. And eventually he came to the grave of a certain man that he was looking for. వాస్తవానికి ఆయన ఎవరికొరకైతే ఎదురు చూస్తున్నాడో ఆ సమాధి దగ్గరికి వచ్చాడు. And under his name was a date of birth, date of death. ఆయన సమాధి రాతి మీద ఆయన జన్మదినము ఆయన మరణ దినము కూడా వ్రాయబడింది. And then there was a 5-word statement that summarized his entire life. ఆయన జీవితం అంతటి సారాంశాన్ని 5 మాటల్లో వ్రాశాడు ఆ రాతి మీద. A man of unquestioned integrity. ప్రశ్నించలేనటువంటి యథార్థత కలిగిన వ్యక్తి. A man of unquestioned integrity. ప్రశ్నించలేనటువంటి యథార్థత కలిగిన వ్యక్తి. Just 5 words on his tombstone. ఆయన రాతి మీద, సమాధి రాతి మీద ఈ 5 మాటలు వ్రాయబడ్డాయి. Now suppose it were our tombstones. ఒకవేళ మన సమాధి రాలుగానైతే what would our family choose to write about us? మన కుటుంబాలు రాయటానికి ఏ మాటలు ఎన్నుకుంటారు? What words would our family and friends choose to write about us? ఒకవేళ మన సమాధి రాళ్ల మీద మన యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులు మనలను గురించి ఏమి వ్రాయాలనుకుంటారు? Now keep this question at the back of your minds as we look at this passage. ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉండగా ఈ మాటలు మీ యొక్క మనసులో అలాగే ఉంచుకోండి. Let me give you another illustration to begin with. ప్రారంభించడానికి మరొక దృష్టాంతాన్ని మీకు చెప్తాను. There is an American marathon running trainer. ఒక చోట అమెరికాలో ఈ పరుగు పందెంలో శిక్షణ తీసుకునేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. Somebody who trains other people. ఇతరులకు శిక్షణ ఇచ్చే వ్యక్తి ఉన్నాడు. పరుగు పందెానికి శిక్షణ ఇచ్చే వ్యక్తి. And it's not a sprint, it's a long run, it's a marathon. అది చాలా దూరం పరిగెత్తేది, 100 మీటర్లు కాదు, 100 మీటర్లు పరిగెత్తేది. So he trains people on how to successfully run marathons. ఈ పొడవైనటువంటి పరుగు పందెంలో ఎలాగ విజయవంతం కావాలో వారికి శిక్షణ ఇచ్చే శిక్షకుడు చెప్తూ ఉన్నాడు. And here is the thing that he gives as an advice to everybody who runs marathons. ఈ పొడవైనటువంటి 100 మైళ్ళు పరిగెత్తేటువంటి వారికి ఈ శిక్షకుడు ఈ సలహా ఇస్తూ ఉన్నాడు. He says, as you stand at the start line, నీవు ప్రారంభపు గీత దగ్గర నిలవబడినప్పుడు always have your finish line in your mind. ఎప్పుడు కూడా ఆ ముగింపు గీత నీ యొక్క మనసులో ఉండాలి. It could be very far, అది చాలా దూరం కావచ్చు, but always have your finish line in your mind as you start off here at the start line. మొదటి గీత దగ్గర ఎక్కడ ప్రారంభ గీత దగ్గర మొదలు పెడతావు అప్పుడే ముగింపు గీత నీ యొక్క మనసులో ఉండాలి. That's a good principle for life to follow. మన జీవితంలో మనం అనుసరించడానికి అదొక మంచి ప్రాథమిక సూత్రం. Because for all of us, somewhere out there is a finish line.
మన అందరికి కూడా ఏదో ఒక చోట ఒక ముగింపు గీత ఉంటుంది. There's a finish line for every one of us. మనలో ప్రతి ఒక్కరికి ఆ ముగింపు గీత అనేది ఉంది. Now, some of us may be thinking that we are so young, it could be very far. కొంతమంది ఇలాగ అనుకోవచ్చు, మేము యవనస్తులం గనక మేము ముగింపు గీత మాకు చాలా దూరం ఉంది అనుకోవచ్చు. That may be true. అది వాస్తవమే కావచ్చు. And I hope and pray for God's good purposes, He would give us all good health and a long life each. నా ప్రార్థన ఏమిటంటే ప్రభువు మీకు మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి నా దీర్ఘాయుష్ను దయచేయగాక అని నేను కోరుకుంటున్నాను. But the point is, అయితే విషయం ఏమిటంటే we don't know when the end line is going to come for any one of us. ముగింపు గీత మనకు జీవితంలోనికి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. For some of us, it could be 20 years down the line. మనలో కొంతమందికి 20 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు, 30 years, 30 సంవత్సరాల తర్వాత 40 ఉండొచ్చు, years. 40 సంవత్సరాల తర్వాత ఉండొచ్చు. For others of us, it could be 10 days down the line. బహుశా మరికొందరికి 10 రోజుల తర్వాత ఆ గీత ఉందేమో. All we know is, మనందరికి తెలిసిన విషయం ఏంటంటే we don't know when that happens, అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. but we do know for sure for all of us there's a finish line out there. అయితే నిశ్చయంగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే మనందరికి కూడా ఒక ముగింపు గీత అనేది ఉంది. For some of us it may come sooner, for others of us it may come later. మనలో కొంతమందికి త్వరగా రావచ్చు, మనలో కొంతమందికి ఆలస్యంగా కూడా రావచ్చు. But the Bible says whether sooner or later it is appointed unto man to die once. అయితే దేవుని యొక్క వాక్యం ఇలాగ తెలియజేస్తూ ఉంది, ఇప్పుడో ఎప్పుడో త్వరగానో లేక తర్వాతనో మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలెను. I have an appointment with death. ఆ మరణానికి నాకు నియమించబడిన ఒక సమయం ఉంది. You have an appointment with death. నీ యొక్క మరణానికి నియమించబడిన ఒక సమయం ఉంది. And that's an appointment we won't miss and we cannot postpone. ఆ నియామక దినాన్ని సమయాన్ని మనం తప్పించుకోలేము, వాయిదా వేయలేము. So the point is, when we start off right now in our Christian lives, or we have come thus far in our Christian lives, it's always good to keep that finish line in our minds. కనుక మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినప్పుడు లేక క్రైస్తవ జీవితంలోకి వచ్చి ప్రారంభించిన ఆ గీతలో మనం మొదలెట్టినప్పుడు ముగింపు గీత కూడా ఎప్పుడు మన యొక్క మనసులో ఉండాలి. So this raises some important questions in our minds. మన యొక్క మనసులో ఈ సంగతి కొన్ని ప్రశ్నలను రేకెత్తిస్తుంది. How do I want to be remembered as a Christian? ఒక క్రైస్తవునిగా నేను ఎలాగూ జ్ఞాపకంలో ఉండిపోవాలి, Or లేక how do I need to live to finish my Christian life well? నా క్రైస్తవ జీవితాన్ని బాగుగా ఎలాగూ ముగించాలి. And Paul answers that question here in 2 Timothy for us. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ ప్రశ్నకు పౌలు గారు మనకు జవాబిస్తున్నాడు. Again, let me remind all of you that he is sitting in a Roman dungeon. మరలా ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేయండి, ఆయన రోమా కర్మాగారంలో ఉన్నాడు. He has a certain knowledge that he is going to be dead soon. త్వరగా చనిపోబోతున్నాడు అనేటువంటి ఒక సంగతి తన మనసులో ఉంది. And as he is looking about his death or looking at his death in the face, ఆయన మరణాన్ని ఎదుర్కొంటూ మరణాన్ని చూస్తూ he looked back at his journey with Christ Jesus. క్రీస్తుతో కూడా ఆయన జీవితం అంతటిని వెనక్కి చూచుకుంటూ ఉన్నాడు. Perhaps he thought about the experience that he had on the road to Damascus. ఒకవేళ ఆయన యొక్క ఆలోచనలు జ్ఞాపకాలు దమస్కు మార్గంలోనికి వెళ్ళి ఉంటాయి, where he encountered the risen Jesus for the first time. మొట్టమొదటిసారి పునరుద్ధానుడైన క్రీస్తును తాను ఎదుర్కొన్న స్థలం అది. And then he thought about all of the things that happened in his Christian life. తరువాత తన క్రైస్తవ జీవితంలో జరిగిన సంభవాలు సంఘటనలన్నీ తన జ్ఞాపకంలోనికి వస్తూ ఉన్నాయి. And then he looked at his death. తర్వాత ఆయన తన మరణాన్ని చూచాడు. But he realized that's not going to be the end of it. అయితే ఆయనకు అర్థమైన విషయం అది ముగింపు కాదు అని. He also thought about what would happen after his death. మరణం తర్వాత సైతం ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నాడు. And then he wrote his own epitaph, what he would like to put on his own tombstone. కనుక ఆయన తనను గురించి తన సమాధి రాతి మీద ఏమి రాయాలనుకుంటున్నాడో ఆ సంగతిని చెప్తున్నాడు. You know, when you look at the entire Bible, మనం బైబిల్ గ్రంథం అంతటిని చూస్తే there are approximately 100 detailed biographies of various men and women in the entire Bible. బైబిల్ గ్రంథం అంతటిలో కూడా 100 మంది యొక్క జీవిత చరిత్రలు గ్రంథంలో ఉన్నాయి, మనం చూడగలం వారి జీవిత చరిత్రలు. When you look at their lives, వారి జీవితాలను మనం చూస్తే about 65 out of the 100 they began well but they ended badly. 100 మందిలో 65 మంది ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు బాగాలేదు. Either they ended up in immorality, అనైతికమైన జీవితంలో ముగించాడేమో, or they drifted away from their faith, విశ్వాసం నుండి తొలగిపోయిన వారు ఉన్నారు, or they ended their life in a backslidden condition.
వెనుదిరిగిపోయిన జీవితంలో వారి జీవితాలను ముగించిన వారు ఉన్నారు. But the Apostle Paul was among the remaining 35 people. అయితే మిగిలిన 35 మందిలో అపోస్తలుడైన పౌలు గారు ఉన్నాడు. He finished his race well. ఆయన తన యొక్క పరుగును బాగా ముగించాడు. He finished his race well. తన పరుగును చాలా బాగా ముగించాడు. తన పందాన్ని జాగ్రత్తగా ముగించాడు. You know, the great giant of faith, John Wesley, was once asked this question. విశ్వాస వీరుడైనటువంటి జాన్ వెస్లీ గారు ఒకసారి ప్రశ్న అడిగారు. He was once asked this question. ఆయన్ను ఒక ప్రశ్న ఇలాగ అడిగారు. What is the spiritual strength of your people? నీ ప్రజల యొక్క ఆత్మీయమైన బలం ఏమిటి అని జాన్ వెస్లీ గారిని అడిగారు. And John Wesley said, our people die well. జాన్ వెస్లీ గారు చెప్పిన సమాధానం ఏమిటంటే, నా ప్రజలు మంచి మరణాన్ని పొందుతారని చెప్పాడు. I'm not talking about John Wesley of Rajahmundry, okay? I'm talking about the real John Wesley. రాజమండ్రి జాన్ వెస్లీ గురించి నేను మాట్లాడటం లేదు. అంతకుముందు ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, నిజమైన జాన్ వెస్లీ. ఆయన గురించి మాట్లాడుతున్నాను. The founder of Methodism, John Wesley, a very godly man. మెథడిజాన్ని కనుగొనిన జాన్ వెస్లీ గారు. So the question is, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, in order to die well, మన మరణం మంచిగా ఉండాలంటే we need to finish well. మన మరణాన్ని మంచిగా, మన జీవితాన్ని మంచిగా ముగించాలి. In order to die well, we must finish well. మనము మంచి మరణాన్ని పొందాలంటే మంచిగా ముగించాలి. And our text tells us how that happens. అది ఎలా జరుగుతుందో మనం చదివే వాక్యమే మనకు చెప్తుంది. Let me make a statement here before I go to the passage. వాక్య భాగంలోనికి వెళ్ళక ముందు నన్ను ఒక వ్యాఖ్యాన చేయండి, ఇప్పుడు చేయనివ్వండి. It's not just how you start that is important. నీవు ఎలాగో ప్రారంభం చేస్తావో అది ముఖ్యం కాదు. It's not just important. అది కేవలం ముఖ్యం కాదు. But it's also important how you finish. నీవు ఎలాగో ముగిస్తావో అది చాలా ముఖ్యం. It's not just how you start that is important, but also how you finish that is important. నువ్వు ఎలాగో ప్రారంభిస్తావో కేవలం అది మాత్రం ముఖ్యం కాదు, ఎలాగో ముగిస్తావో అది చాలా ముఖ్యం. So today's passage will reveal to us three things about how you and I need to finish our Christian lives well. ఈ దినం మనం చదివేటువంటి వాక్యంలో మన క్రైస్తవ జీవితాన్ని మంచిగా విజయవంతంగా ఎలాగ ముగించాలో అందుని గురించి 3 సంగతులు తెలుస్తాయి. Three things about how you and I need to live to finish our Christian lives well. మన క్రైస్తవ జీవితాన్ని విజయవంతంగా ముగించడానికి అవసరమైన 3 సూత్రాలు మనం చూస్తాం. So Paul is discussing these three things in 2 Timothy chapter 4 verses 6 through 8. ఆ సంగతులను పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి 8 వచనాల్లో చెప్తూ ఉన్నాడు. 2 Timothy 4 verses 6 through 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు. So the first thing is, మొట్టమొదటి విషయం ఏంటంటే, he says that you must live your life as a sacrifice in service of the Lord. దేవుని యొక్క సేవలో నీవు త్యాగపూరితంగా జీవించాలని చెప్తున్నాడు. You and I must live our lives as a sacrifice in service of the Lord. దేవుని యొక్క సేవలో మనము సమర్పణ కలిగి జీవించాలి, పానార్పణముగా పోయబడాలి. We must live our lives as an offering to the Lord Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనము సజీవ యాగముగా అర్పించుకున్నడు ద్వారా జీవించాలి. Paul lived his whole life as a sacrifice in the service of the Lord. ప్రభు కొరకు చేసినటువంటి సేవలో పౌలు గారు తన జీవితం అంతయు కూడా పానార్పణముగా అర్పించాడు. And he says two things about it. దాని గురించి 2 విషయాలు చెప్తున్నాడు. Number one, మొట్టమొదటిది, Paul had a wholehearted commitment to Christ. క్రీస్తునకు హృదయపూర్వకమైన సమర్పణ కలిగి ఉన్నాడు పౌలు గారు. Look at the first part of verse 6. 6వ వచనం మొదటి భాగం చూద్దాం. For I'm already being poured out as a drink offering. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. For I'm already being poured out as a drink offering. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. Paul here is describing what's going to happen to him in strong theological terms. బలమైన వేదాంత పదములలో ఏదైతే జరగబోతుందో ఆ సంగతిని పౌలు గారు తన ఆలోచనలో కలిగి ఉన్నాడు. What did Paul have in mind when he talked about this? ఈ విషయాలు మాట్లాడినప్పుడు వాస్తవానికి పౌలు గారి యొక్క మనసులో ఏముంది? Paul is alluding to his own death. Paul is talking about his own death. పౌలు గారు తన స్వంత మరణమును గురించి మాట్లాడుతున్నాడు. For I'm already being poured out as a drink offering. నేను ఇప్పటికే పానార్పణముగా పోయబడి ఉన్నానని చెప్తున్నాడు. Notice the word already there. ఇప్పుడే, నేను ఇప్పటికే అనే మాట గమనించండి. It denotes an act that is already happening. It's in process. It started already. అది ఇప్పటికే ప్రారంభమై ప్రక్రియగా ఉంది, జరగబోతుందని మనకు అర్థమవుతుంది. And therefore it is inevitable. కనుక అది దానిని ఊహించగలిగిన స్థితిలో ఉన్నాడు. It must happen. అది ఖచ్చితంగా జరగబోతుందని అనుకున్నాడు. It's already started and therefore it must happen. అది ఇప్పటికే ప్రారంభమైంది, అది ఖచ్చితంగా నెరవేరబోతుంది. I'm already being poured out as a drink offering. నేను ఇప్పుడే
పానార్పణముగా పోయబడుచున్నాను. So Paul did not see his execution as a cruel tragedy. పౌలు గారు తాను పొందబో మరణమును గురించిన క్రూరమైన శిరఛేదనమును గురించి ఆలోచన చేయటం లేదు. He did not think of his execution as a cruel tragedy. తన యొక్క మరణం ఏదైతే ఉందో అది చాలా హింసతో కూడిన విచారకరమైనదని ఆలోచన చేయట్లా. Or లేక is he thinking of his death as an unfair treatment for his many years of service? ఆయన చేసిన అనేక సంవత్సరాల సేవకు ఈ మరణం నాకు సరిపోయింది కాదే, ఇది మంచిది కాదే నాకని ఆలోచన చేయట్లేదు. He doesn't think that way. ఆ విధంగా ఆలోచన చేయటం వల్ల ఈ మరణం నాకెందుకు వచ్చి ఇంత సేవ చేస్తేనే ఆలోచించు. Rather, he is seeing his death as a culminating offering of his entire life of sacrifice. అయితే తన యొక్క జీవితంలో తన యొక్క మరణాన్ని తన జీవితం అంతయు కూడా పానార్పణముగా పోయబడినట్లుగా చూస్తున్నాడు. It's the final offering that he's going to give to the Lord. ప్రభువునకు అంతిమంగా తాను అర్పించే అర్పణగా దానిని చూస్తున్నాడు. Let me explain the Old Testament background here for us to understand the rich theological terms that Paul is using. ఇక్కడ పౌలు గారు ఉపయోగిస్తున్న బలమైన వేదాంత పదజాలం మనకు అర్థం కావాలంటే పాత నిబంధన గ్రంథంలో ఉండే కొన్ని మాటలు మనం చూడాలి. In the Old Testament law, పాత నిబంధన గ్రంథం యొక్క ధర్మశాస్త్రంలో whenever a worshipper brought an offering to the Lord, ఒక ఆరాధికుడు దేవునికి ఏదైనా అర్పణ తీసుకొని వచ్చినప్పుడు some part of it was consumed upon the altar, దానిలో కొంత భాగం బలిపీఠం మీద దహించబడుతుంది. and the other part of it was given to the priest for his own use. మరి కొంత భాగం యాజకుడు తన స్వంతానికి ఇవ్వబడుతుంది. Okay, some part of it on the altar, the other part of it for the priest for his own use. ఆ అర్పణలో కొంత భాగం బలిపీఠం మీద అర్పించబడుతుంది, కొంత భాగం యాజకుడు తాను ఉపయోగించుకోవటానికి ఇవ్వబడుతుంది. So when the offering that's on the altar was consumed by fire, ఆ బలిపీఠం మీద అర్పించబడిన అర్పణం ఎప్పుడైతే దహించబడుతుందో the worshipper would sometimes pour a drink offering of wine on the altar. కొన్నిసార్లు ఆ ఆరాధికుడు అర్పించబడుతున్నటువంటి అర్పణ పైన ద్రాక్షారసమును పోస్తాడు. Now notice here, all of the wine is to be poured out. All of the wine is to be poured ఆ out. ద్రాక్షారసం అంతయు కూడా ఆ అర్పణం పైన పోయబడాలి. No part of it was supposed to be given to the priest. ఆ ద్రాక్షారసం ఏదైతే అర్పణ మీద పోయబడుతుందో అందులో ఏ కొంచెము కూడా యాజకునికి ఇవ్వకూడదు, అంతా పోయాలి. As the wine is poured out on burning coals, ఆ మండుచున్నటువంటి ఆ నిప్పుల మీద ఆ ద్రాక్షారసం పోయబడినప్పుడు it evaporated, అది ఆవిరిగా మారుతుంది. and a sweet smelling aroma rose from the altar. ఆ బలిపీఠం మీద నుండి సువాసన పరిమళ వాసన వస్తుంది. Now also keep in mind, in the Old Testament, wine is a symbol of joy. ఇంకా మీ మనసులో గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన గ్రంథంలో ద్రాక్ష రసము ఆనందానికి గుర్తు. So in other words, the worshipper was saying, by doing this, I'm giving all of myself to the Lord as a sacrifice. దానికి అర్థం ఏమిటి అంటే ఆ ఆరాధకుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు, దేవునికి నన్ను నేను సమస్తం అర్పించుకుంటున్నాను అనే దానికి గుర్తుగా ద్రాక్షరసం అంతా పోస్తాడు. I gladly give all of my life as a commitment to the Lord, Yahweh. ద్రాక్షరసం అంటే అది ఆనందకరమైనది కాబట్టి ఆనందకరంగా నా జీవితం అంతయు కూడా దేవుడైన యెహోవాకు అర్పించుకుంటున్నాను అనే దాని గుర్తుగా పోస్తాడు. I'm not holding anything back from him. నాకు నేను ఏది కూడా మిగిల్చుకోవటం లేదు. All that I have, నాకు కలిగినది అంతా కూడా, everything I offer it gladly to Yahweh. నేను ఏదైతే అర్పిస్తున్నానో అది ఆనందంగా యెహోవాకు అర్పిస్తున్నాను. That's the Old Testament background. అది పాత నిబంధన గ్రంథం యొక్క నేపథ్యం. And that language Paul is using about his death. ఆ భాషను పౌలు గారు తన మరణాన్ని గురించి ఉపయోగించి చెప్తున్నాడు. I'm already being poured out as a drink offering. నేను ఇప్పటికే పానార్పణముగా పోయబడుచున్నాను. Now Paul knew, sitting in the dungeon, that his death was close at hand. పౌలు గారు మరణం చాలా సమీపంగా ఉంది. ఆయన కారాగారంలో ఉన్నాడు. He was on a death row in Rome and he would not be set free anymore. ఇంకెంత మాత్రము పౌలు గారు తప్పించుకునే అవకాశమే లేదు. ఆయన మరణానికి సమీపంగా ఉన్నాడు. And in speaking of his death as a drink offering, తన యొక్క మరణాన్ని పానార్పణముగా ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు he says to Timothy, తిమోతికి ఆయన చెప్తున్నాడు, Timothy, when you hear of my death, తిమోతి, నా మరణాన్ని గురించి నీవు వినినప్పుడు don't think that Nero has executed me against my own will. నా స్వంత చిత్తానికి వ్యతిరేకంగా నీరో నన్ను చంపాడని నీవు అనుకోవద్దు. No, don't think of my death that way. నా మరణాన్ని గురించి అలాగు నీవు ఆలోచన చేయవద్దు. I'm gladly laying down my life in service of the Lord. ప్రభు యొక్క సేవ నిమిత్తం ఆనందంగా నా జీవితాన్ని అర్పిస్తున్నాను. Nero may take my life, నీరో నా ప్రాణం తీయవచ్చు, but I gladly offer it for the sake of Christ.
అయితే ఆనందంగా క్రీస్తు కొరకు నన్ను నేను అర్పించుకుంటున్నాను. When my blood is spilled, నా రక్తము చిందినప్పుడు it is going to be like the wine of the drink offering, gladly given to the one who gave his blood for me. అది పానార్పణముగా ఎక్కడైతే ద్రాక్షరసం బలిపీఠం మీద పోయబడుతుందో, నా కొరకు రక్తము చిందించిన నా ప్రభు కొరకు నా రక్తాన్ని నేను చిందిస్తున్నాను. So he didn't see his death as a tragedy తన యొక్క మరణాన్ని అది ఒక విచారముగా చూడటం లేదు, or an unfair treatment for his dedicated service all his life. తన జీవితం అంతయు కూడా దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకునే దానికి ఇది మంచిది కాదు అన్నట్టు చూడటం లేదు. But for his entire life of sacrifice, తన జీవితం అంతయు కూడా అర్పణగా ఉన్నప్పుడు he is going to see his death, or he's already seeing his death, as a final culminating offering that is giving gladly to the Lord. తన జీవితం అంతా దేవునికి అర్పించాడు. తన మరణాన్ని ఆయన చూచినప్పుడు అంతిమంగా తన మరణము దేవునికి అర్పించబడబోతున్న ఆఖరి బలిగా చూచాడు. So in other words, he is telling Timothy, మరొక మాటలో తిమోతితో ఆయన ఎలాగ చెప్తున్నాడు, Timothy, when you hear of my death, తిమోతి, నా మరణాన్ని గురించి నువ్వు వినినప్పుడు don't weep for me, నా కొరకు నువ్వు ఏడవద్దు, don't cry for me. నా కొరకు నువ్వు దుఃఖించొద్దు. You must know this: ఈ సంగతి నీకు తెలియాలి, when I die, నేను మరణించినప్పుడు I will die with a smile on my face. నా ముఖంలో చిరునవ్వుతో నేను మరణిస్తాను. Paul had given everything to Jesus in his life. పౌలు గారు తన జీవితం అంతటిని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇచ్చేశాడు. And the only thing that was left now was his own life. ఇప్పటికి మిగిలిందంతా ఏదైతే ఉందో తన ప్రాణమే మిగిలింది, అప్పటికి అంతా ఇచ్చేశాడు. And that he was gladly willing to give. ఆ ప్రాణాన్ని కూడా ఆనందంగా ప్రభువుకి ఇస్తున్నాడు. I'm already being poured out as a drink offering. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను. So number one, Paul had a wholehearted commitment to Christ. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభు ఎడల పౌలు గారు హృదయపూర్వకమైన సమర్పణ కలిగి ఉన్నాడు. Number two, రెండవది, Paul saw his death as a departure to be with Christ. పౌలు గారు తన యొక్క మరణాన్ని వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట అనే కోణంలో చూస్తున్నాడు. Look at the second part of verse 6. 6వ వచనం రెండో భాగాన్ని And చూడండి. the time of my departure has come. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. The process has begun, ప్రక్రియ ప్రారంభమైంది, and it's going to come to an end soon. త్వరలో అది ముగింపులోకి రాబోతుంది. The end is going to happen soon. ముగింపు త్వరగా జరగబోతుంది. Now the word departure is a beautiful word in the original language. మూల భాషలో వెడలిపోవుట అనే ఆ పదం ఒక మనోహరమైన పదం. It has 3 word pictures associated with it. ఈ పదానికి 3 పదాలు ఉన్నాయి జతగా. 3 word pictures. 3 చిత్రపటాలు దీనికి సంబంధించినవిగా ఉన్నాయి. It refers to a ship అది ఒక ఓడను చూపిస్తూ ఉంది. that is raising its sails, అది ఆ పడవ ఓడ లేచి సముద్రంలో ప్రయాణం చేస్తుంది. and it's departing from the harbor to go to its destination. ఓడ రేవు నుంచి అది బయలుదేరి తన గమ్యానికి ప్రయాణం చేస్తుంది. In the modern day language, ఆధునిక భాషలో చెప్పాలంటే Vijayawada has an airport, right? Yeah, it has. విజయవాడకి ఇక్కడ ఓడ రేవు ఉందా? లేదు. No. Airport. విమానాశ్రయం ఉంది కదా. Yes, right. So when you go to the airport, మనం విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు you see departures and you see arrivals, right? విమానం రావటం, విమానం వెళ్ళటం మనం చూస్తాం. Departures and arrivals. విమానం ఇక్కడ చేరటం, దిగటం, So విమానం వెళ్ళిపోవటం the చూస్తాం. word here that is used in the modern day language would be, ఇక్కడ ఉపయోగించబడిన యొక్క పదాన్ని ఆధునికమైన ఇప్పుడు భాషలో చెప్పాలంటే, a plane is taking off from Vijayawada to go to its destination. విమానము విజయవాడలో నుండి బయలుదేరి తన యొక్క గమ్యానికి ప్రయాణం చేస్తుంది. Okay, so that's the first imagery. అది మొట్టమొదటి ఊహా చిత్రం. The second imagery రెండవ ఊహా చిత్రం is that there is an army that is stationed in a battlefield. యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఒక సైన్యాన్ని మనం చూచినప్పుడు, They won the battle now. వారు ఇప్పుడు యుద్ధంలో విజయం పొందారు. Now they are breaking camp and they are going home. ఇప్పుడు వారు ఆ శిబిరాలను విడిచిపెట్టి తమ సొంత గృహాలకు వెళ్తున్నారు. It's time to go home. ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం అన్నమాట. The battle is done. యుద్ధం అయిపోయింది. Thirdly, మూడవదిగా it gives the picture of a man who is carrying a staggering burden all his life. ఒక మనుషుడు తన యొక్క జీవితం అంతయు కూడా మోయలేని బరువును మోస్తూ ఉన్నాడు. Now the call has come. ఇప్పుడు పిలుపు వచ్చింది. My friend, నా స్నేహితుడు, it's time to lay down the burden. నా స్నేహితుడా, ఇప్పుడు నీ భారాన్ని దించే సమయం వచ్చింది. It's time for you to rest. నీ విశ్రాంతి తీసుకునే సమయం వచ్చింది. So for Paul, కనుక పౌలు గారు, his death was like a ship departing for a distant land. ఆయన మరణాన్ని ఎలాగ చెప్తున్నాడంటే, ఒక ఓడ ఈ ఓడరేవును విడిచిపెట్టి తన గమ్యానికి చేరుతుంది అన్నట్లుగా చెప్తున్నాడు. For Paul, పౌలు గారికి his death was like leaving a battle camp and going home.
ఆయన యుద్ధ భూమిని విడిచిపెట్టి స్వంత గృహానికి వెళుతున్నట్లుగా ఉంది. For Paul, పౌలు గారికి his death again was like laying off a burden because it's time for rest now for him. ఆయన మరణం తన భారమునంతా దించి విశ్రాంతి తీసుకునేదిగా భావిస్తున్నాడు. It's time to go home to be with the Lord. ప్రభుతో కూడా ఉండటానికి ఆయన గృహానికి వెళ్ళేదిగా భావిస్తున్నాడు. Let me ask you a question. నన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. Was Paul afraid to die? పౌలు గారు మరణించడానికి భయపడుతున్నాడా? Not in the least. ఎంత మాత్రం కాదు. Not in the least. ఎంత మాత్రం He had no regrets in his life. తన యొక్క జీవితంలో చింతలు లేనేలేవు. And since he had no regrets in his life, తన యొక్క జీవితంలో ఏ విధమైన చింత లేదు కాబట్టి he saw his death as a departure to be with Christ. తన మరణము వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుటగా ఆయన భావిస్తున్నాడు. It's simply going home to be with the Lord that he loved all his life. తన జీవితం అంతటిలో తాను ప్రేమించిన ప్రభుతో కూడా ఉండటానికి వెళుతున్నట్టుగా తన మరణాన్ని భావిస్తున్నాడు. Paul saw his death as a departure to be with Christ. పౌలు తన యొక్క మరణాన్ని వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుట అనే సత్యాన్ని భావిస్తున్నాడు. In application, let me ask you this question as I ask myself this question sincerely. అన్వయము కొరకు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. అదే ప్రశ్న నిజాయితీగా నన్ను నేను కూడా అడుగుతాను. Is your life a life of sacrificial service to the Lord? నీ యొక్క జీవితం ప్రభు కొరకు సమర్పణతో కూడిన జీవితమా? Is your life a life of sacrificial service to the Lord? నీ యొక్క జీవితం ప్రభు కొరకు సమర్పణతో కూడినటువంటి జీవితమా? When the time comes, సమయం వచ్చినప్పుడు what kind of a departure will you have? ఏ విధంగా నీ వెడలిపోతావు ఇక్కడ నుంచి? What kind of a departure will I have? నేను ఏ విధంగా ఇక్కడ నుండి వెడలిపోతాను? Will you and I have the same confidence about our death like Paul had? పౌలు గారు కలిగిన అదే భరోసా నీవు నేను కూడా కలిగి ఉన్నామా? We can have the same kind of confidence ఆ విధమైన భరోసాను నీవు నేను కూడా కలిగి ఉండగలం. if you and I can live the way Paul lived. పౌలు గారు ఎలాగూ జీవించాడో అలాగూ జీవిస్తే ఆ భరోసా మనకుంటుంది. How did he live? ఆయన ఎలా జీవించాడు? All of his life was a living sacrifice poured out to God in service of Christ. ఆయన జీవితం అంతయు కూడా సజీవ యాగముగా ప్రభు కొరకు పోయబడిన పానార్పణముగా ఉన్నాడు. He held nothing back from his life for the Lord. ప్రభు నిమిత్తం తన కొరకు తాను ఏది కూడా ఉంచుకోలేదు స్వతహాగా. So for us to finish well, మనం కూడా బాగుగా ముగించాలంటే we need to see all of our life as a sacrificial service to the Lord. మన జీవితం అంతటిని కూడా అది ప్రభు కొరకు సజీవ యాగముగా మనం ఎంచుకోవాలి. All of our life. మన జీవితం అంతా కూడా Not just part of our life, మన జీవితంలో ఒక భాగం కాదు, but our entire lives as a spiritual service in worship of God. మన జీవితం అంతయు కూడా ప్రభు కొరకు ఆత్మీయమైన ఆరాధనగా ఉండాలి. Turn with me to just one verse. నాతో కూడా ఒక్క వచనంలోనికి త్రిప్పండి. Romans chapter 12 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమా 12:1. Paul కాబట్టి says, therefore, I urge you, brothers and sisters, by the mercies of God, to present your bodies as a living sacrifice and holy sacrifice, acceptable to God, which is your reasonable act of worship. పౌలు గారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. For us to finish well, మనం బాగుగా ముగించాలి అంటే we must live this kind of a life. ఈ విధమైన జీవితాన్ని మనం జీవించాలి. So is your life a life of sacrificial service to the Lord? నీ యొక్క జీవితం ప్రభు కొరకు సజీవ యాగంగా సమర్పించబడిన జీవితం లాగా ఉంటుందా? So that's the first thing that we saw. మనం చూసిన మొదటి విషయం అది. You must live your life as a sacrifice in service of the Lord. ప్రభు యొక్క సేవలో నీ యొక్క జీవితం సజీవ యాగంగా సమర్పించుకోవాలి. Then there's a second thing that you and I must do మనం చేయవలసిన రెండో విషయం ఏమిటంటే to finish our Christian lives well. మన క్రైస్తవ జీవితాన్ని బాగుగా ముగించాలి అంటే, And that is in verse 7. 7వ వచనంలో మనం చూస్తాం. That verse says, ఆ వచనం చెప్తుంది, you must be faithful and have a wholehearted commitment to Christ. నీవు విశ్వాసంతో హృదయపూర్వకంగా ప్రభువునకు సమర్పించుకోవాలి. We must live in such a way మనం ఎలాగ జీవించాలంటే that we'll be able to look back and say confidently that we have done well. మనం వెనుదిరిగి చూచి అంతయు బాగుగా చేశామని చెప్పగలిగిన భరోసా ఉండాలి మనకు. Paul was steadfast and loyal to the Lord and to his word. పౌలు గారు తన యొక్క జీవితంలో న్యాయముగా ఎడతెగక ప్రభు కొరకు జీవించాడు. And his word also. తన వాక్యం కోసం జీవించాడు. And he explains that by talking about three things. దానిని
వివరిస్తూ 3 మాటల్లో చెప్పాడు. Number 1, మొట్టమొదటిది, Paul faced continual struggle. పౌలు గారు క్రమంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. Or all of his life was a struggle. తన జీవితం అంతా కూడా ఇబ్బందులతో కూడింది. Look at the first part of verse 7. 7వ వచనం మొదటి భాగం చూడండి. I have fought the good fight. మంచి పోరాటం పోరాడి తిని. I have fought the good fight. మంచి పోరాటము పోరాడి తిని. It speaks of continual struggle for the Lord all his life. తన జీవితం అంతట్లో కూడా ప్రభు కోసం ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను ఈ మాట తెలియజేస్తుంది. When you look at the entire New Testament, especially Acts and Pauline epistles, కొత్త నిబంధన గ్రంథంలో ప్రత్యేకంగా అపోస్తుల కార్యము, పౌలు గారి యొక్క పత్రికలు అన్నిట్లో కూడా మనం చూసినట్లయితే, and when you want to use certain words to describe the life of the apostle Paul, అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని వివరించడానికి నీవు ఏదైనా ఒక పదం ఎంచుకుంటే, what, not just one padam but different padalu, రకరకమైన పదాలు, భిన్నమైన పదాలను ఉపయోగించుకుంటే, what are the words that you would use? నీవు ఏ పదాలను ఉపయోగిస్తావు? వివిధమైన పదాలు. Let me give you a few words here from the New Testament. కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని పదాలను నేను మీకు ఇస్తాను చూడండి. Trouble, ఇబ్బందులు, tribulation, శ్రమలు, distress, మానసిక వేదన, trials, కష్టాలు, hardships, కఠినమైనటువంటి పరిస్థితులు, endurance, తాళిమి, afflictions, శ్రమలు, calamities, విపత్తులు, beatings, దెబ్బలు, imprisonments, చెరసాల్లో ఉండటం, riots, fights, తిరుగుబాట్లు, hard labors, శ్రమతో కూడిన ప్రయాస, sleepless nights, కఠినమైన ప్రయాస, నిద్రలేని రాత్రులు, going hungry for days, దినాల కొలది ఆకలితో ఉండటం, traveling by ship without knowing where you're going, ఎక్కడికి వెళుతున్నాడో తెలియకుండా ఓడలో ప్రయాణం చేయటం, being shipwrecked, ఓడ బద్దలైపోవటం, being caught in hurricanes and tempests, తుఫానులలో ప్రకృతి వైపరీత్యాల్లో చిక్కుకోవటం, facing Satan and the forces of darkness. అంధకార శక్తులైన అపవాదిని ఎదుర్కోవటం. This is what you use to describe Paul's life, isn't it? పౌలు యొక్క జీవితాన్ని వివరించాలంటే ఇవన్నీ మనం చెప్పాలి. This is what you use. మనం వాటిని ఉపయోగిస్తాం పౌలు గారి యొక్క జీవితాన్ని చెప్పడానికి. Here is the point. ఇక్కడ ఒక విషయం ఉంది. Whatever you may say about Paul's life, పౌలు గారి యొక్క జీవితాన్ని గురించి నీవేమి చెప్పినా కూడా, one thing you cannot say is that he had an easy life. ఒక్క మాట మాత్రం మనం చెప్పగలము, ఆయన సులభమైన జీవితాన్ని జీవించలే. He never had an easy life. సులభమైన జీవితాన్ని He జీవించలే. never stopped fighting for Jesus until the day he died. మరణించేంత వరకు ప్రభు కోసం పోరాటం ఆపినవాడు కాడు. All of his life was a struggle. ఆయన జీవితం అంతా కూడా ఇబ్బందులే. He struggled for Jesus. క్రీస్తు కొరకు ఇబ్బందులు He పడ్డాడు. was distressed over the gospel. సువార్త విషయంలో ఎంతో మానసిక వేదన చెందాడు. And now the time has come. ఇప్పుడు సమయం వచ్చింది. The struggle is almost over. తన యొక్క ఇబ్బందులు దాదాపుగా ముగిసిపోతున్నాయి. The commander-in-chief is going to discharge him from his services. ఉదాహరణ చెప్పాలంటే తన యొక్క సేవ అంతటి నుంచి ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నట్లు లెక్క. And by God's grace, దేవుని కృపను బట్టి he says he had fought well. ఆయన అన్నాడు, మంచి పోరాటం పోరాడి And the battle would be over soon for him. త్వరలో యుద్ధం ముగియబోతుంది. I have fought the good fight. మంచి పోరాటం పోరాడి. So Paul faced continual struggle in his life. పౌలు గారు తన యొక్క జీవితంలో క్రమంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. Number 2, రెండవదిగా Paul endured till the end. మరణము వరకు వాటన్నిటినీ పౌలు గారు సహించాడు. Look at the second part of verse 7. 7వ వచనం రెండవ భాగం I చూడండి. have finished the race. నా పరుగు కడముట్టించి తిని. The word race here refers to a long marathon. ఇక్కడ పరుగు అనేది ఎక్కువ దూరం పరిగెత్తటం. In other words, Paul is saying, I have not dropped out of the race halfway. దాన్ని గురించి పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, నా పరుగు పందెంలో మధ్యలో నేను ఆగిపోలేదని చెప్తున్నాడు. He means he has followed the full course that the Lord has chalked out for him until the end. ఆయన చెప్పిన మాట, ప్రభు తన కొరకు ఏదైతే పరుగు పందాన్ని నియమించాడో ఆ దూరం అంతటినీ పరిగెత్తి ముగిస్తున్నానని చెప్తున్నాడు. Right from the day I met him on the road to Damascus, దమస్కు మార్గములో ఆయన నేను కలుసుకున్నప్పటి నుండి, and until the day I'm going to be beheaded, నేను శిరచ్ఛేదనం చేయబడే ఆ సమయం వరకు I have walked with the Lord. ప్రభుతో కూడా నడిచాను. I have never dropped out of the race. ఈ పందెంలో ఎన్నడూ కూడా వెనుదిరగలేదు. I have been following the Lord and I've been doing everything that He's asked me to do. నేను ప్రభువును వెంబడిస్తున్నాను. ప్రభు ఏదైతే నన్ను చేయమన్నాడో దానిని అంతటిని చేస్తూ ఉన్నాను. Whether in good times or bad times, మంచి సమయమా లేకపోతే కీడుకరమైన సమయాలా, whether in happy circumstances or sad circumstances, సంతోషకరమైన సందర్భమా లేక విచారకరమైన సందర్భమా, whether in joy or suffering,
ఆనందమా లేక శ్రమలతో కూడిన పరిస్థితుల? Paul always walked with the Lord Jesus Christ. పౌలు గారు ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా నడిచినవాడు. Now the journey was almost over. ఇప్పుడు దాదాపుగా ప్రయాణం ముగింపులోకి వచ్చింది. He is looking back at his entire journey. ఆయన తన ప్రయాణం అంతటిని వెనుదిరిగి చూస్తున్నాడు. And then now he is saying, ఇప్పుడు ఆయన అంటున్నాడు, it wasn't easy. అది సులువు కాదు, It was very hard often. చాలా కష్టం తరచుగా. And sometimes I may have even thought, will I ever make it till the end? కొన్నిసార్లు నేను కూడా ఇలాగ అనుకుంటాను, అంతం వరకు ఇలా కొనసాగించలేమో అని. But now I see అయితే నేను ఇప్పుడు చూచాను, that Jesus has led me all this way. యేసు ఈ మార్గం అంతటిలో నన్ను నడిపించాడు. He has now reached the finish line. ఇప్పుడు ఆయన ముగింపు గీత దగ్గరికి వచ్చాడు. And Paul is going to die soon. పౌలు త్వరలో చనిపోబోతున్నాడు. Paul says, I have finished the race. పౌలు గారు అంటున్నాడు, నా పరుగు కడముట్టించితిని. I have endured till the end. నేను అంతం వరకు నన్ను నేను కాపాడుకున్నాను. You know, brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, మీకు తెలుసా, in Paul's life, పౌలు యొక్క జీవితంలో no matter what happened to him, ఆయనకి ఏమి సంభవించినా కూడా he just kept moving forward by God's grace. దేవుని కృపను బట్టి ముందుకే వెళుతూ ఉన్నాడు. One foot in front of the other. ఒక అడుగు తర్వాత మరి ఒక అడుగు, One step at a time. ఒకే సమయమందు అడుగులు వేసుకుంటూ, One day at a time. ఒకే దినమున కూడా He wasn't deterred by any opposition. ఎన్నడూ కూడా ఆ లేక వ్యతిరేకుల మధ్యలో వెనుదిరకలేదు. He wasn't surprised by trouble. ఇబ్బందులు వచ్చినప్పుడు ఆశ్చర్యపడలేదు. You know, the problem with our modern day world is that in the Christian faith, we are surprised when the trouble comes. ఆధునిక లోకంలో, మన క్రైస్తవ లోకంలో ఉండే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఏదో అనుకోని సంఘటన జరిగినప్పుడు మనం ఆశ్చర్యపడతాం. We are surprised about trouble and persecution. ఇబ్బందులు శ్రమలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడతాం. As though it's something foreign to the Christian faith. విశ్వాసానికి సంబంధించింది కాదు అన్నట్లు చూస్తాం. And often we are so much used to luxury that when there is trouble, we think that shouldn't be part of our lives. అనేక సార్లు మనం విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటాం, కానీ ఇబ్బందులు అనేది మన జీవితంలో భాగం. You know, brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, మీకు తెలుసా, the New Testament says, క్రొత్త నిబంధన గ్రంథం ఇలాగ చెప్తుంది, Christian life is not easy. క్రైస్తవ జీవితం సులువు కాదు. It's not supposed to be easy. అది సులువుగా ఉండవలసింది కూడా కాదు. Today is our day of struggle. ఈ దినం ఇది ఇబ్బంది కాలమే. It's a day of combat. It's a day of warfare. ఇది యుద్ధములతో కూడినటువంటి వాతావరణంతో కూడిన దినాలు ఇవి. And every day when we wake up, we march out into a battle in the name of the Lord. ప్రతి దినం మనం లేచినప్పుడు ప్రభు యొక్క నామమున యుద్ధములోనికి కవాతు చేసుకుంటూ వెళ్తున్నాం. Our day of rest will only come later. మన విశ్రాంతి దినం తర్వాత వస్తుంది. So Paul says, I have finished the race. కనుక పౌలు గారు అంటున్నాడు, నా పరుగు కడముట్టించితిని. Thirdly, మూడవదిగా, Paul guarded the truth of the gospel. సువార్త విశ్వాసాన్ని పౌలు గారు కాపాడాడు. Look at the last part of verse 7. 7వ వచనం చివరి భాగాన్ని చూడండి. I have kept the faith. విశ్వాసమును కాపాడుకొంటిని. I have kept the faith. విశ్వాసమును కాపాడుకొంటిని. Now, several times in these pastoral epistles, as we call it, 1st and 2nd Timothy and Titus, కాపరి పత్రికలై ఉన్న 1, 2 తిమోతి పత్రికలు, తీతు పత్రికలలో తరచుగా ఈ మాటలు మనం చూస్తాం. Paul says to పౌలు గారు Timothy, అంటున్నాడు, especially to Timothy, ప్రత్యేకంగా తిమోతితో అంటున్నాడు, guard the deposit that has been given to you. ప్రభు నీకు అప్పగించిన దాన్ని నీవు కాపాడాలి అని చెప్తున్నాడు. What is the deposit that has been given to Timothy? తిమోతికి ప్రభు ఇచ్చినది ఏమిటి? It is referring to the truth of the gospel. సువార్త సత్యం ఇవ్వబడింది. It is referring to the core doctrines of the Christian faith. క్రైస్తవ విశ్వాసాన్ని గురించిన బోధ తిమోతికి ఇవ్వబడింది. That is what has been entrusted by the Lord Jesus Christ himself to Timothy. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తిమోతికి ఇవ్వబడింది. And Paul says, I have kept the faith. పౌలు గారు అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకొంటిని. In other words, I have not bought into the several errors and wrong teachings that are creeping around in his day. ఆయన యొక్క దినాలలో అనేకమైనటువంటి దుర్బోధలు, అనేకమైనటువంటి లేఖన విరుద్ధమైనవి ప్రాకుతూ ఉన్నాయి చుట్టూ. But he never bought into it. ఎన్నడూ వాటిని ఆయన లోపలికి తీసుకొని రాలేదు. He never believed in any of those things. వాటిలో ఎన్నడూ కూడా నమ్మకం ఉంచలేదు. In fact, he strongly defended the sound doctrine that was deposit given to him. అయితే తనకి ఇవ్వబడినటువంటి దృఢమైనటువంటి సిద్ధాంతాన్ని ఆయన కాపాడిన వాడుగా ఉన్నాడు. His life, సత్యాన్ని కాపాడాడు. his life and his teaching always held on to sound doctrine. తన యొక్క జీవితం, తన యొక్క బోధ అంతయు కూడా దృఢమైన సత్య సిద్ధాంతమే. He never compromised the truth. సత్యం విషయంలో ఎన్నడూ రాజీ పడలేదు. When other people fell away, ఇతరులు కొంతమంది పడిపోయారు, even when his close friends fell away, తన స్వంత సమీపంగా ఉన్న స్నేహితులే పడిపోయారు, but Paul preached the word. అయితే పౌలు గారు వాక్యాన్ని ప్రకటించాడు. When the world was against him,
లోకం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు Paul still preached the word. పౌలు గారు ఇంకనూ వాక్యమే ప్రకటించాడు. Paul always held on to the truth of the gospel and sound doctrine. పౌలు గారు ఎన్నడూ కూడా సువార్త సత్యానికి అలాగే దృఢమైనటువంటి సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నాడు. You know, why is Paul in prison? పౌలు గారు చెరసాలలో ఎందుకున్నాడో తెలుసా? Why is he about to be beheaded? ఆయన ఎందుకు శిరచ్ఛేదనం చేయబడుతున్నాడో తెలుసా? Because he held on to sound doctrine. ఎందుకంటే దృఢమైన సత్య సంబంధమైన బోధకు కట్టుబడి ఉన్నాడు కాబట్టి. He could have easily tailored it and customized it for his audience and escaped death. సులువుగా దానిని మార్చి తన శ్రోతలకు చెప్పి తప్పించుకోగలడు పౌలు గారు. But he doesn't do that. కానీ ఆయన అలాగ చేయలేదు. He doesn't back down. ఆయన వెనుదిరగలేదు. He never preaches what people wanted to hear. ప్రజలు ఏదైతే వినాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టానికి సంబంధించి ఎన్నడూ కూడా పౌలు గారు బోధించలేదు. He always kept the faith. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు ఎప్పుడు కూడా. He always kept the faith. ఎల్లప్పుడూ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. Paul never stopped fighting. పౌలు పోరాడటం మానివేయలేదు. Paul never stopped running. పౌలు పరిగెత్తటం మానుకోలేదు. And Paul never stopped believing. పౌలు విశ్వసించటం ఎన్నడూ మారలేదు, మానుకోలేదు. In application, let me ask you this question again as I ask myself this question. మనకు అన్వయం కోసము నేనే ప్రశ్న అయితే నేను అడుగుకుంటున్నానో ఆ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. How faithful are you to the Lord and to his word? ప్రభు ఎడల, ప్రభు పని ఎడల ఎంత నమ్మకంగా ఉన్నారు మీరు? We know a lot of people who are Christians మనకు తెలుసు చాలా మంది క్రైస్తవులు who began their Christian lives with a flourish of activity, a lot of enthusiasm. చాలా ఉత్సాహంతో అనేకమైన కార్యక్రమాలతో తమ క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన వారు ఉన్నారు. And some of them even went into full-time ministry. కొందరు సంపూర్ణంగా దేవుని సేవకు కూడా వెళ్ళిన వారు ఉన్నారు. And when trials and disappointments came into their lives, వారి యొక్క జీవితాల్లో ఇబ్బందులు, నిరాశలు ఎదురైనప్పుడు they dropped out. వారు వెనుదిరిగిపోయారు, ఆగిపోయారు. They dropped out. వారు ఆగిపోయారు. Paul here is saying, పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, I have fought the good fight. మంచి పోరాటం పోరాడితిని, I have kept the faith. విశ్వాసమును కాపాడుకొంటిని, And I finished the race. నా పరుగును కడముట్టించితిని. You know, in our school where I studied, వాస్తవానికి నేను చదివిన ఆ పాఠశాలలో, and even in our college, I remember, నేను జ్ఞాపకం ఉందా, కళాశాలలో కూడా every year there would be a marathon race. ప్రతి సంవత్సరం కూడా పరుగు పందెం ఉంటుంది, దూరం పరిగెత్తేది. One thing I understood about marathons is there is no such thing as an easy marathon. ఎప్పుడూ కూడా ఆ దీర్ఘ పరుగు పందెంలో సులువైనది ఏది కూడా నాకు అనిపించలేదు. Okay, there is no such thing as an easy marathon. సులువైనటువంటి మారథాన్, దీర్ఘ దూరం పరిగెత్తేది సులువుగా ఎప్పుడు కనపడలేదు. That's the same thing with the Christian faith as well. క్రైస్తవ విశ్వాసం కూడా అటువంటిదే. There is joy, ఆనందం ఉంది, but there are many trials along the way. ఆ మార్గములో అనేకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. And so it requires endurance, just like a marathon race does. ఇలాగ మారథాన్ పరుగు పందెం దూరంగా పరిగెత్తే విషయంలో ఎలాగైతే సహనం, తాళిమి అవసరమో, విశ్వాస జీవితంలో కూడా ఆ విధమైన సహనము, తాళిమి అవసరం. So Paul is saying, I have finished the course. పౌలు గారు అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని. How faithful are you to the Lord and his word? ప్రభు ఎడల, ఆయన వాక్యం ఎడల నీవెంత నమ్మకంగా ఉన్నావు? So two things we saw so far about how to finish our Christian lives well. మన క్రైస్తవ జీవితాన్ని బాగుగా ముగించడం ఎలాగో రెండు విషయాలు ఇంతవరకు మనం చూచాం. Number one, మొట్టమొదటిది, you must live your life as a life of sacrifice in service of the Lord. ప్రభు యొక్క సేవలో నీ యొక్క జీవితం సజీవ యాగముగా ఉండాలి, బలిగా ఉండాలి. Number two, రెండవదిగా, you must be faithful and have a wholehearted commitment to the Lord. నమ్మకమైనటువంటి వారుగా ఉండి ప్రభు ఎడల యథార్థ హృదయముతో, హృదయపూర్వకంగా ఉండాలి. Then there's a third thing that Paul says here, ఇక్కడ పౌలు గారు చెప్పే మూడో విషయం, and that is you must live your life in view of the prize that the Lord will award you. ప్రభు నీకు ఇవ్వబో బహుమానం మీద దృష్టి ఉంచి నీవు జీవితాన్ని కొనసాగించాలి. Live your life keeping in mind that one day you will stand before the judgment seat of Christ. నీ యొక్క మనసులో ఉంచుకోవాలి, ఒకానొక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడతాం. And Paul here looked forward to a day of vindication by the Lord himself. ప్రభువే తనను తాను అభినందించి ఆ దినం కోసం పౌలు గారు చూస్తున్నాడు. And he says two things about it. ఆ హెచ్చింపును గురించి రెండు మాటలు చెప్తున్నాడు. First thing, మొట్టమొదటిది, Paul was certain of a glorious and a personal reward. పౌలు గారు తాను వ్యక్తిగతంగా పొందబోతున్నటువంటి బహుమానం గురించి నిశ్చయత కలిగి ఉన్నాడు. Look at the first part of verse 8. 8వ వచనం మొదటి భాగాన్ని చూడండి. Henceforth there is laid up for me the crown of righteousness, which the Lord, the righteous judge, will award to me on that day. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు
అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికి అనుగ్రహించును. In the ancient Greek culture, పురాతనంగా ఉన్నటువంటి గ్రీకుల యొక్క సంస్కృతి ఏమిటంటే there were Olympic games, అక్కడ ప్రపంచ ఆట పోటీలు ఉంటాయి, ఒలింపిక్స్. especially when it happened in Greece. వాస్తవానికి ప్రత్యేకంగా ఇది గ్రీసులో జరిగినప్పుడు The winning athlete would be awarded a laurel wreath. It's made out of leaves twisted together like a crown. వాస్తవానికి ఆకులతో చుట్టబడిన ఒక కిరీటం లాంటిది గెలిచినటువంటి వ్యక్తి తలపైన పెడతారు. తెలుగులో ఏమంటారు laurel wreath ని? ఒలీవా, something like that. Yeah, something like that. Yeah. ఒలీవా కొమ్మను మలచి నెత్తిన పెడతారు, శిరస్సు పైన పెడతారు. Okay, it's a sign of honor, symbol of honor in the Greek culture for athletes who win. గెలిచినటువంటి ఆటగాళ్లకు అది ఒక గౌరవప్రదమైనటువంటి విషయం అన్నమాట. ఆ రీతిగా ఉంచడం అది గ్రీకుల సంస్కృతి. In fact, to wear such a crown was the greatest honor that an athlete could ever achieve in his life. తన యొక్క జీవితంలో ఒక ఆటగాడు సాధించగలిగే అత్యంత గౌరవప్రదమైనటువంటిది ఆ విధమైనటువంటి బహుమానం. But you know what? అయితే మీకు తెలుసా, In 4 days, 4 దినాల్లో that laurel wreath would wither away. ఆ ఆకులు ఏవైతే ఉన్నాయో తల మీద పెట్టమని ఎండిపోతాయి. And Paul here is saying, అవి వాడిపోతాయి. Paul here is saying అయితే పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు, that he knows for sure తనకు నిశ్చయముగా ఒక విషయం తెలుసు, there is laid up for him a crown of righteousness that will never fade away. ఎన్నడూ కూడా వాడిపోయినటువంటి నీతి కిరీటం ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంది. And it is a crown of righteousness given to those who are faithful and obedient to his son. ఎవరైతే నమ్మకంగా విధేయత కలిగిన వారు ఉంటారో వారికి ఆ యొక్క నీతి కిరీటం ఇవ్వబడుతుంది. What is important to see here is this. ఇక్కడ మనం ముఖ్యంగా చూడవలసిన విషయం ఏంటంటే ఇది, Paul is sitting in a dark dungeon. పౌలు గారు ఒక చీకటితో ఉన్న కారాగారంలో కూర్చొని ఉన్నారు. There seems to be no light there. అక్కడ ఏమాత్రం దీపం వెలుగు లేనే లేదు ఆ కారాగారంలో. But Paul's faith is shining so bright against the dark room. అయితే ఆ చీకటి గదిలో పౌలు గారి యొక్క ముఖం మాత్రం ప్రకాశిస్తూ ఉంది. By faith, విశ్వాసం ద్వారా Paul is able to see beyond his day of death. తన మరణం తర్వాత కూడా పౌలు గారు చూడగలుగుతున్నాడు. The pain of that moment will be gone. ఆ సమయం యొక్క నొప్పి బాధ అనేది పోయింది. The suffering will be gone. శ్రమ పోయింది. And everything is left behind. అన్నీ కూడా వెనకన విడిచిపెట్టబడ్డాయి. And by faith he is able to see that one day after his death he is able to stand before the Lord who will reward him. విశ్వాసంతో చూస్తున్నాడు, ఒక దినాన బహుమానం కోసం ప్రభు ఎదుట ఆయన నిలవబడబోతూ ఉన్నాడు. What will that reward be like for Paul? పౌలు గారికి ఏ విధమైన బహుమానం ఉండబోతుంది? Number 1, మొట్టమొదటిది, he says it will be a guaranteed reward. ఆయన చెప్తున్న మాట ఏంటంటే నిశ్చయముగా తనకు దొరుకుతుందంట. Notice the language, it is laid up for me, it is stored for me in heaven. అది ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అది నా కొరకు ఉంచబడి ఉన్నది, నా కొరకు భద్రం చేయబడి ఉన్నది. There is a guarantee, it is stored for me in అది heaven. నిశ్చయతకు చెప్తుంది, నా కొరకు అది భద్రం చేయబడింది. So number 1, it's a guaranteed reward. కనుక అది ఖచ్చితంగా నిశ్చయమైన బహుమానం. Number 2, రెండవది, it's a glorious reward. అది మహిమగల బహుమానం. It is a crown of righteousness. అది నీతి కిరీటం. It's a crown of righteousness. నీతి కిరీటం అది. Number 3, మూడవదిగా, it's a personal reward. అది వ్యక్తిగత బహుమానం. Who will give it to him? ఆయనకి ఎవరిస్తారు? Paul will receive his reward from the Lord Jesus Christ himself. పౌలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే ఈ యొక్క బహుమానాన్ని స్వీకరించబోతున్నాడు. Notice how specific he is in the language. ఈ భాషలో ఆయన ఎంత విశేషంగా ఉన్నాడో చూడండి. It is the Lord, the righteous judge, who will reward him. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు ఇస్తాడంటున్నాడు. The Lord, the righteous judge, will reward him. నీతిగల న్యాయాధిపతి ఆ బహుమానాన్ని ఇస్తాడు. In a few days, కొన్ని దినాల తర్వాత the unrighteous Roman ruler Nero is going to behead him. అవినీతిపరుడు, దుర్నీతిపరుడైన రోమా చక్రవర్తి అయిన నీరో తనను శిరచ్ఛేదనం చేయబోతున్నాడు. But on that day, అయితే ఆ దినాన the emperor of the universe విశ్వమునకు చక్రవర్తి is going to reverse Nero's judgment and award Paul personally. నీరో యొక్క తీర్పును వ్యతిరేకించి పౌలు గారికి వ్యక్తిగతంగా ప్రభు బహుమానం ఇవ్వబోతున్నాడు. And that judgment will be the final judgment, not Nero's judgment. నీరో తీర్పు అంతిమం కాదు, అంతిమ తీర్పు కాదు, ప్రభు ఇచ్చేటువంటి తీర్పు అదే అంతిమ తీర్పు. So Paul says, Lord, the righteous judge, will award to me personally. కనుక పౌలు గారు అంటున్నాడు, నీతిగల న్యాయాధిపతి అది ఆయన నాకు ఇస్తాడు అంటున్నాడు. He won't receive it from a committee of angels.
ఆ దేవదూతల సమూహం ద్వారా ఆయన దాన్ని పొందటం లేదు. He will receive it directly from the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర నుంచి నేరుగా పౌలు గారు పొందబోతున్నాడు. So it's a guaranteed reward. అది నిశ్చయమైన బహుమానం. It's a glorious reward. అది మహిమగల బహుమానం. It's a personal reward. అది వ్యక్తిగతంగా ఇవ్వబడే బహుమానం. Fourthly and importantly, it's a future reward. నాలుగవది ప్రాముఖ్యంగా అది భవిష్యత్తులో పొందే బహుమానం. You won't get it in this life. ఈ జీవితంలో ఈ భూమి మీద నీవు దాన్ని పొందవు. Notice here, on that day, says Paul. ఇక్కడ గమనించండి, ఆ దినమున, ఆ మాట గమనించాలి. He is thinking about the day when after his death he would stand before the bema of Christ, the judgment seat of Christ. ఆయన మరణం తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట, బీమా ఎదుట నిలవబడబోతున్నాడు. దానిని పౌలు గారు చూస్తున్నాడు. So Paul was certain of a glorious and a personal reward. కనుక పౌలు గారు వ్యక్తిగతమైన మహిమ గల బహుమానం ఎడల నిశ్చయత కలిగి ఉన్నాడు. Secondly, రెండవదిగా Paul was certain of a reward for believers. విశ్వాసులు పొందే బహుమానం గురించి కూడా పౌలు గారు నిశ్చయత కలిగి Look ఉన్నాడు. at the second part of verse 8. 8వ వచనం రెండో భాగం చూద్దాం. And not only to me, but also to all who have loved his appearing. నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. You know, it is not just for Paul, ఇది కేవలం పౌలు గారి కోసం కాదు, but for everyone who loves the Lord Jesus Christ and longs for his appearing. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని, ఆయన ప్రత్యక్షతను ప్రేమించు వారికి అందరికీ ఈ బహుమానం ఉంటుంది. You know, for the return of the Lord Jesus Christ, నీకు తెలుసా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరలా వచ్చేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు, to describe that, దాన్ని వివరించడానికి there are 3 Greek words used in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో 3 గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి. Okay, can I give you those 3 words just for your knowledge? మీరు తెలుసుకోవటం కోసం ఆ 3 పదాలు మీకు చెప్తాను. Because Paul is using one of those words here. ఎందుకనగా ఆ 3 పదాల్లో ఒక పదాన్ని పౌలు గారు ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. Number 1 మొట్టమొదటిది is the word parousia, పారూసియర్ అనేటువంటి ఒక పదం, which means the coming of the Lord Jesus Christ. దానికి అర్థం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడా అని అర్థం. The second word రెండవ పదం is the word epiphania, ఎపిఫనియా అనే పదం, which means the appearance of the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అంటుంది. John usually uses that. When he appears, you will be like him. యోహాను గారు సాధారణంగా ఆ పదాన్ని ఉపయోగిస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన వలె ఉందుము అంటాడు. The third word, మూడవ పదం, can you guess it? You know it. మీరు ఊహించి చెప్పగలరా? మీకు తెలుసు. మూడవ గ్రీకు పదం. There's a book in the Bible with that name. బైబిల్ గ్రంథంలో It is ఆ the పేరు word మీద ఒక పుస్తకం ఉంది. Apocalypse, which means the revelation of the Lord Jesus Christ. అపోకలిప్స్ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత. So the coming of the Lord, ప్రభు యొక్క రాకడా, the appearance of the Lord, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత, the revelation of the Lord, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్య ఆయన ప్రత్యక్షత కనిపించటం, all of that refer to his second coming, the coming. అవన్నీ కూడా ఆయన రెండవ రాకడను సూచించే పదాలు. So that's the word that Paul is using here. ఇక్కడ పౌలు గారు ఆ పదం ఉపయోగిస్తున్నాడు. For all who long for his appearing, which is for all who long for his return, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరూ, అంటే ఆయన రెండవ రాకడను ఆపేక్షించేవారు అని అర్థం. he will reward them. వారికి ఆయన బహుమానం ఇస్తాడు. You know, brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, మీకు this తెలుసా, is what is ahead of you and ahead of me. ఇదే నీ ఎదుట నా ఎదుట ఉన్నటువంటి అద్భుతమైన విషయం. This is what is ahead for you and ahead for me. నీ ఎదుట నా ఎదుట ఉన్న ఒక ముఖ్యమైన విషయం ఇది. If you faithfully serve the Lord Jesus Christ in this life, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీ యొక్క జీవితంలో నీవు నమ్మకంగా సేవించినట్లయితే he will reward us at his appearing. ఆయన ప్రత్యక్షతలో ఆయన మనకు బహుమానం ఇస్తాడు. So I want to encourage you this morning. ఈ ఉదయకాలం నేను మిమ్మల్ని The ప్రోత్సహించాలనుకుంటున్నాను. Lord is not unjust to forget our suffering. మన శ్రమలను మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. He sees all that we go through. మనం ఏ ఏ పరిస్థితుల్లో గుండా వెళుతున్నామో అన్నీ ఆయనకు తెలుసు. He sees all that we do for him and the efforts we take for the kingdom. మనం ఆయన కొరకు చేసేవన్నీ, ఆయన రాజ్యం కోసం చేసే ప్రతి ప్రయత్నం ఆయనకు తెలుసు. He knows how hard and difficult the fight is. ఈ పోరాటం ఎంత కష్టమైనదో, ఎంత ఇబ్బందికరమైనదో ఆయనకు తెలుసు. He knows you're sometimes tempted to quit. కొన్నిసార్లు నీవు ప్రక్కకు తొలగటానికి శోధించబడతావు అనే సంగతి కూడా ఆయనకు తెలుసు. He knows our struggles. మన ఇబ్బందులు ఆయనకు తెలుసు. And yet, అయినా he will keep us. ఆయన మనల్ని కాపాడుతాడు. And when we serve him faithfully in this life, ఈ జీవితంలో ఆయనను మనం నమ్మకంగా సేవించినప్పుడు, on that day, says Paul, ఆ దినాన పౌలు గారు అంటున్నాడు, the Lord will personally reward each one of us when he ప్రభు appears. మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కరొక్కరికి బహుమానం ఇస్తాడు. So the word for today is this: కనుక ఈ దినానికి ఇవ్వబడినటువంటి వాక్యం ఇది. keep fighting, పోరాటాన్ని కొనసాగించండి. keep running,
పరిగెత్తడం కొనసాగించండి. and keep believing in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించటం కొనసాగించండి. You know why? ఎందుకో తెలుసా? Because the best is yet to come. అయితే శ్రేష్టమైనది రావాల్సి ఉన్నది, ఇంకా రావాల్సింది ముందుంది. The best is yet to come. శ్రేష్టమైనది ఇంకా రావాల్సి ఉన్నది. You know, in the US, మీకు తెలుసా, అమెరికాలో there is a very charismatic preacher, అక్కడ ఒక ఆకర్షణీయమైన గుంపులకు పెంతెకోస్తుకు సంబంధించిన ఒక ప్రసంగికుడు ఉన్నాడు. not Pentecostal, but just charismatic. కరిస్మాటిక్ వాళ్ళు ఉన్నారు. I don't want to name him, ఆయన పేరు నేను చెప్పను. but he wrote a book called Your Best Life Now. ఇక్కడ నీ శ్రేష్టమైన జీవితం, యువర్ బెస్ట్ లైఫ్ నౌ అని ఒక పుస్తకం రాశాడు. Your best life is now. నీ యొక్క శ్రేష్టమైన జీవితం ఇప్పుడే, ఇక్కడే అని రాశాడు. What does that mean? దాని అర్థం ఏంటి? If your best life is now, you're going to hell. నీ యొక్క శ్రేష్టమైన జీవితం భూమి మీద ఉంటే నువ్వు పోయేది నరకానికే. ఇంకా Yes or no? అవునా కాదా? Because hell is worse than earth. ఎందుకంటే నరకం అనేది భూలోకం కంటే ఇంకా భయంకరమైంది. Paul is saying this is a time of trouble. పౌలు గారు చెప్తున్నది ఇది ఇబ్బందుల కాలం, This is a struggle time. ఇది శ్రమల కాలం. We must keep fighting. మనం పోరాటం చేయటం కొనసాగించాలి. Because it's not our best life now, the best is yet to come. కనుక ఇది మన శ్రేష్టమైన జీవితం కాదు, శ్రేష్టమైన జీవితం భవిష్యత్తులో The రాబోతుంది. battle is not over yet. ఇంకా యుద్ధం ముగిసిపోలేదు. It's a long road, అది పొడవైన దూరము దారి, but it'll come to an end soon. అయితే త్వరలో ముగింపులోకి వస్తుంది. It's full of dangers and toils and snares. అవన్నీ కూడా ఉరులు, కష్టాలు, ఇబ్బందులతో కూడినటువంటి ప్రమాదాలతో కూడిన మార్గం అది. But by the grace of God, we can finish strong. అయితే ప్రభు కృపను బట్టి ఆ మార్గంలో మనం బలంగా వెళ్ళగలం, ముగించగలం. Let me ask you this question in application. అన్వయింపునకుగా ఈ ప్రశ్న నన్ను మిమ్మల్ని అడగనివ్వండి. Do you live in light of the judgment seat of Christ? క్రీస్తు న్యాయపీఠం యొక్క వెలుగులో మనం జీవిస్తున్నామా? Do you live in light of the judgment seat of Christ? క్రీస్తు న్యాయపీఠం యొక్క వెలుగులో మనం జీవిస్తున్నామా? Let's look at one verse, please. ఒక వచనాన్ని చూద్దాం. 2 Corinthians 5:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. It's a very, very important verse in the New Testament. Please commit it to memory if you haven't already. ఈ వచనం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఇంతవరకు నీవు కంఠస్థం చేయకపోతే ఆ వచనాన్ని ఇప్పుడు కంఠస్థం చేయండి. Okay, 2 Corinthians 5:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. For we must all appear before the judgment seat of Christ, so that each one may receive what is due for what he has done in the body, whether good or evil. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. You know, oftentimes this is a frightening verse and also a misunderstood verse in the Christian circles. క్రైస్తవ లోకములో తరచుగా ఇది అపార్థం చేసుకునేటువంటి వచనము, భయపడే వచనం కూడా. Because the Bible here is speaking of the judgment seat of Christ. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం గురించి మాట్లాడుతుంది. The Greek word used here is the word bema. గ్రీకులో ఇక్కడ వాడబడిన పదం బీమా అనే పదం ఉపయోగించారు. I'll explain that a little later. కొంచెం తర్వాత ఆ సంగతి వివరిస్తాను. But let me make 3 simple observations and look at those obvious observations from the text. 3 ఈ వాక్య భాగంలో మనకి ఇవ్వబడినటువంటి గమనికలు, విషయాలు మనం చూద్దాం. Okay? Who is Paul writing to? పౌలు గారు ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? To believers. విశ్వాసులకు రాస్తున్నాడు. To the church in Corinth. కొరింథులో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. They may have had their problems, వారిలో సమస్యలు ఉండి ఉండవచ్చు, but they are believers. అయితే వారు విశ్వాసులే. Yes? అవునా? So number 1. మొట్టమొదటిది, All Christians will stand before Christ as judge. క్రైస్తవులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలవబడతాడు. ఆయన తీర్పరిగా ఉంటాడు, న్యాయాధిపతిగా ఉంటాడు. Notice the language. భాష గమనించండి. We must all appear before the judgment seat of మనం Christ. అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. How many believers? ఎంతమంది విశ్వాసులు? All believers. అందరు విశ్వాసులు అందరూ. You know, we had a professor in theology who used to say this. I know it's difficult to translate, but those of you who understand this, okay? He వేదాంత says, శాస్త్రాన్ని చెప్పేటువంటి ఒక బోధకుడు, ఒక టీచర్ ఆయన ఉన్నాడు. ఆయన ఇలాగ చెప్పేవాడు. He says- తర్జుమా చేయడం చాలా కష్టం. నేరుగా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి. yeah, in most contexts, all means all, and that's all that all means. ఆయన చెప్పే మాట ఏమిటంటే అన్ని అంటే అన్ని, అన్ని అంటే అన్ని, ఇంకా వేరే ఏం లేవని అర్థం. All means all, అన్ని అంటే అన్ని, and that's all that all means. ఇంకా అంతే, అన్ని అంటే అంతే. ఇంకా We must all appear before the judgment seat of Christ. How many? మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎంతమంది? Some people? కొంతమందా? 40%? 40%? All Christians will stand before Christ as a judge.
క్రైస్తవులందరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఆయన అక్కడ న్యాయాధిపతి. Now, this is not for unbelievers. అది అవిశ్వాసులు కాదు ఇది. Okay, for all Christians. సరేనా? ఇది క్రైస్తవులకు మాత్రమే బీమా క్రీస్తు న్యాయపీఠం. Number one. మొట్టమొదటిది. Number two. రెండవది, Who is our judge? అక్కడ న్యాయాధిపతి ఎవరు? Christ will be our judge. క్రీస్తు అక్కడ న్యాయాధిపతిగా We ఉండబోతున్నాడు. must all stand before the bema of Christ, or the judgment seat of Christ. మనందరం బీమా ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. So the point is, Christ will be our judge. విషయం ఏంటంటే క్రీస్తే మన న్యాయాధిపతి. Not Michael, not Gabriel, no angel. Okay. మికాయేలు కాదు, గబ్రియేలు కాదు, ఏ దూతలు కారు. Number three. మూడవదిగా, When we stand before Christ as judge, క్రీస్తు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, మనం ఆయన ఎదుట నిలవబడినప్పుడు, we will be judged according to our deeds in this life. ఈ జీవితంలో మనము చేసిన క్రియల చొప్పున మనము తీర్పు పొందుతాం. Look at the verse here. ఇక్కడ వచనాన్ని చూడండి. For we must all appear before the judgment seat of Christ, that each one may be recompensed for his deeds done in the body, whether good or bad. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందనట్లు. In other words, your life right now, the way you live right now, the way I live right now, the way you serve right now, the way I serve right now, is absolutely important. దాని యొక్క విషయం ఏంటంటే, ఈ భూమి మీద నీవు జీవించిన జీవితం, నేను జీవించిన జీవితం, నీవు చేసిన సేవ, నేను చేసిన సేవ అన్నీ కూడా చాలా ముఖ్యం. Why? ఎందుకని? Because we will be rewarded on that day according to the deeds done in the body. ఈ దేహముతో మనం జరిగించిన క్రియల చొప్పున ఆ దినాన తీర్పు పొందుతాం. కాబట్టి ఇవి చాలా ముఖ్యం. We must all appear before the judgment seat of Christ. మనందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం Now కావాలి. let me explain about this judgment seat for a moment. కొంచెం సేపు ఈ క్రీస్తు న్యాయపీఠమును గురించి నేను మీతో చెప్పనివ్వండి. The word judgment here in the original language, Greek, is the word bema. ఇక్కడ క్రీస్తు న్యాయపీఠం అనేటువంటి పదానికి మూల భాషలో బీమా అనే పేరుంది. A very simple definition for that is a raised platform. దానికి ఒక సులువైనటువంటి నిర్వచనం ఏమిటంటే ఎత్తైన స్థలము అని అర్థం. Okay, a raised platform. ఎత్తైనటువంటి ఒక వేదిక. You know, if there's a running race, పరుగు పందెం ఉంటే, the athlete who wins the running race, ఎవరైతే ఆ పరుగు పందెంలో గెలుస్తారో అతను, the victorious one would be brought and made to stand on this raised platform. ఆ గెలిచినటువంటి వ్యక్తి ఎత్తైన ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి నిలవబెట్టబడతాడు. And he would receive this victor's crown. విజయం పొందిన కిరీటాన్ని తాను పొందుతాడు. Okay, the victor's crown. విజయ కిరీటాన్ని తాను పొందుతాడు. You've seen the Olympic Games, right? ఒలింపిక్స్ ఆటలు మనం చూస్తాం కదా. Okay, the medal stand where people stand. పతకాలు ఇచ్చేటప్పుడు గెలిచిన వారు నిలబడతారు కదా, అది మనం చూస్తాం. So the first place will stand at a higher level. మొట్టమొదటి స్థానం పొందిన వారు కొంచెం ఎత్తైన ప్రదేశం ఉంటుంది. And to the right is the second place, a little lower. కుడివైపు రెండవ స్థానం పొందినటువంటి వ్యక్తి మొదటి స్థానం కంటే కొంచెం ఎత్తు తక్కువ ఉంటుంది. And to the left of the person who got the award, the first place, would be the third person who would be at a much lower level. ఎడమ వైపు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంతకంటే ఇంకా తక్కువ స్థలం ఉంటుంది, మూడవ బహుమతి పొందిన వ్యక్తి ఉంటాడు. That's the modern language for bema. బీమా అంటే ఆధునిక భాషలో అలాగ చెప్పవచ్చు. Okay, so when believers stand before Jesus Christ as a judge, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి న్యాయాధిపతిగా విశ్వాసులు ఆయన ఎదుట నిలవబడినప్పుడు, we will be rewarded for the things done in the body. దేహముతో మనం జరిగించిన క్రియల చొప్పున మనం బహుమానం పొందుతాం. So listen please. జాగ్రత్తగా వినండి. Everything that we do here has eternal value. ఏదైతే మనం ఇక్కడ చేస్తామో దానికి అంతటికి కూడా నిత్యమైన విలువ ఉంది. Everything that we do here on earth has eternal value. ఈ భూమి మీద మనం చేసే ప్రతిదానికి నిత్యత్వములో విలువ ఉంది. So do you live in light of the judgment seat of Christ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ఉన్నట్టుగా ఆ వెలుగులో ఇప్పుడు మనం జీవిస్తున్నామా? So what is the point of this morning's passage? ఈ ఉదయకాలమున మనం ధ్యానం చేసిన వాక్య భాగంలో ఉన్నటువంటి విషయం ఏంటి? The whole passage says ఈ వాక్య భాగం అంతా చెప్తుంది that you must live a life of sacrifice. సమర్పణతో కూడిన జీవితాన్ని నీవు జీవించాలి. You must live a life of loyalty to the Lord. ప్రభు ఎడల న్యాయబద్ధమైన జీవితాన్ని జీవించాలి. While always looking forward to the reward that you will receive from him on that day. ఆ దినాన ఆయన ఎదుట నీవు పొందే బహుమానం వైపు చూస్తూనే నీవు ముందుకు సాగాలి. So let me challenge you this morning. ఈ ఉదయకాలమున నన్ను మీతో సవాలు చేయనివ్వండి. Hold on to your faith. విశ్వాసాన్ని కాపాడుకోండి, గట్టిగా పట్టుకోండి. Keep believing. విశ్వసించటం కొనసాగించండి. Stay strong. బలంగా నిలవబడండి. Hold on to your faith and never give up.
విశ్వాసములో స్థిరంగా ఉండండి, ఎన్నడూ కూడా వెనుదిరగొద్దు. Remember, there's a finish line out there somewhere that could come sooner than later, and on that day, you will receive the ముగింపు unfading గీత crown of glory. త్వరలోనో ఆలస్యంగానో రాబోతుంది, ఖచ్చితంగా ఉంది. ఆ దినాన నీవు బహుమానాన్ని పొందబోతున్నావు. You will receive the unfading crown of glory. వాడబారని నీతి కిరీటాన్ని నీవు పొందుతావు. I hope the Lord has spoken to you this morning, ఈ ఉదయకాలంలో ప్రభు మీతో మాట్లాడాడని నేను ఆశిస్తున్నాను. and I hope all of us would make the necessary corrections and changes that are మనందరం కూడా appropriate to our lives. మనందరం కూడా మన యొక్క జీవితంలో అవసరమైనటువంటి మార్పులు చేసుకోవాలి, అవసరమైనటువంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Now, I know I have a session in the afternoon, but let me just preempt it and just say that I want to thank you for inviting me here. మధ్యాహ్న కాలంలో మరలా ఒక తరగతి ఉందని నాకు తెలుసు, అయినప్పటికీ కూడా ఈ సమయంలో నేను మీతో ముందుగా చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ వందనాలు. Okay, especially the elders who've invited me here, thank you for it. ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఈ సంఘ పెద్దలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. Thank you for your love and hospitality. మీ ప్రేమ ఆతిథ్యాన్ని బట్టి మీకు వందనాలు. And I see a lot of desire and interest in this assembly to learn more and more of God's word. దేవుని వాక్యాన్ని మరింతగా నేర్చుకోవాలనే తృష్ణ, ఆశ, ఆపేక్ష ఈ సంఘంలో నేను చూస్తున్నాను. May the Lord bless your desire and fulfill your desire as well. ప్రభు మీ యొక్క ఆశను తీర్చునుగాక, మీ తృష్ణను తీర్చునుగాక. And we pray that this assembly would be a shining light for years to come. రానున్నటువంటి సంవత్సరాల్లో ఈ యొక్క సంఘం ప్రకాశించే సంఘముగా ఉండాలని ప్రార్థిస్తాం. All right, God bless you all. దేవుని మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. Also want to thank brother Isaac for translating for me for all these sessions. ఈ తరగతులన్నింటిలో కూడా వాక్యం అందించిన రేవంత్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను.